అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం దగ్గర పరిశీలించినట్లయితే బంగారం నెమ్మదిగా పెరగటం మొదలైంది. అందుకే తప్పనెల్లో కూడా నడటం మొదలెట్టిన బంగారం పెట్టా. కథలని అర లేవని వెండి, మరి ప్లాటినం అది కూడా ఆల్మోస్ట్ పడకేసింది. సింపుల్గా చెప్తాను. బంగారం 24 క్యారెట్ గోల్డ్ 220 రూపాయలు పెరిగింది. 1,46,080 రూపాయలుగా ఉంది. దాని గ్రాము 14,608. 22 క్యారెట్ గోల్డ్ 200 రూపాయలు పెరిగింది. 1,33,900 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. గ్రాము వచ్చి 13,390. దెన్ 18 క్యారెట్ గోల్డ్ 170 రూపాయలు పెరిగింది. 1,09,560 10 గ్రాములు. గ్రాము వచ్చి 10,956. వీటికి మరలా 3% GST అదనం ఉంటుంది. ఓకేనా? అయితే ఆభరణం తీసుకున్నప్పుడు దానికి మజూరీ ఖర్చు అని అవన్నీ ఉంటాయి, తరుగులు సంథింగ్. వెండి కదలలేదన్నా కదా 2,55,000. ప్లాటినం కదలేదన్నా కదా 50,400. సో అప్పుడు వెండి వచ్చేసి అప్పుడు ఎంత, 10 గ్రాములు 2,550. గ్రామ్ వచ్చేప్పుడు ఎంత, 255 రూపాయలు. నెక్స్ట్ ప్లాటినం వచ్చేసి గ్రామ్ ఎంత, 5,040 రూపాయలు. ఇవి ఇవాళ ధరలు. నేను నైట్ చెప్పినట్టుగానే జేపీ మోర్గాన్ వాళ్ళు మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పున్నారు. ప్రజెంట్ $4,300 దగ్గర ఉంది ఔన్స్ బంగారం వచ్చేసి. బట్ ఈ రెండు నాటికి ఇది ఆల్రెడీ జూన్. సో జూన్ ఆల్రెడీ ఈరోజు 20 వచ్చేసింది. కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ నుంచి గట్టిగా పెరగవచ్చు. మీరు ఎవరు నిన్ను అడుగున్నారు ఆషాఢ మాసంలో రేట్లు తగ్గుతాయా అని. వర్కర్స్ కొంచెం అటు ఇటుగా ఆలోచించి బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అంతగా పెరగకపోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక గట్టిగా బంగారం కనుక ఔన్స్ మీద పెరిగింది అంటే పెరిగింది. ఎందుకంటే ఆషాఢం మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాదు కదా. సో చూసుకోండి, డబ్బు మీ దగ్గర ఉందంటే అరే మనం అనుకునే రేటు పడింది అంటే హ్యాపీగా కొనిపెట్టుకోండి.